హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రామాదేవి టైలరింగ్ టాపిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటో తెలుసా? మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు అయితే 4 ముచ్చట్లు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదెందుకు మనం ఖాళీగా కూర్చొని షేర్ చేసుకోవడము, పని చేస్తూ 10 మందికి చెప్తే ఉపయోగపడుతుంది కదా! అలాగే ఈ పని చూసినట్టు కూడా ఉంటుంది కదా! ప్రజెంట్ అయితే నేను లంగా మీద బ్లౌజ్ అయితే కుడుతున్నాను అనమాట. ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా! దానికొచ్చేసి బాహుబలి హ్యాండ్స్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కుట్టుకుంటూ మీతోటైతే నేను 4 విషయాలైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే కామన్‌గా అందరూ కొత్తగా టైలరింగ్ అయితే నేర్చుకుంటారు కదా! నేర్చుకున్న తర్వాత వాళ్ళ బ్లౌజులకొచ్చేసి వాళ్ళు బానే కుట్టుకుంటారనమాట. కానీ కస్టమర్‌ది కుడదాం అనే టైంలో అంటే వేరే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు కదా! ఇప్పుడు టైలర్స్ దగ్గర నేర్చుకున్నప్పుడు కామన్‌గా మనం నేర్చుకున్నప్పుడు కొన్ని అనుభవాలైతే మనకొస్తా ఉంటాయి. ఎవరైనా ప్రాబ్లమ్ చెప్తే కుట్టి విప్పడము, వేయడము దీనికి లేదంటే కొంతమందొచ్చి గొడవ పెట్టడము, మంచిగా రాకపోతే కొంతమంది అడ్జస్ట్ చేసుకుంటారు, కొంతమంది అడ్జస్ట్ చేసుకోరు కదా! అలాంటోళ్ళయి అవన్నీ మనకు విని ఏమైతదంటే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బయట వాళ్ళకు కస్టమర్స్ కుడదామంటే కొంచెం భయపడతా ఉంటారు కదా! అలాంటి భయపడే వాళ్ళకైతే ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఉపయోగపడుతదండి. ఈ వీడియోలో మనం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కస్టమర్‌ని ఎలా రాబట్టుకోవాలి, మన దగ్గరకొచ్చేలా ఎలా చేయాలి, మన స్టిచ్చింగ్ వాళ్ళకి ఎలా నచ్చే విధంగా మనం కుట్టాలి అనేది ఈ వీడియోలోనైతే ఈ టాపిక్ అయితే నేను చెప్పబోతున్నానండి. ఒకవేళ ఈ వీడియో అలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కస్టమర్‌వి కుడదాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయితది. వీడియో నచ్చితే ముందు లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకేనా? అయితే టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం మనమైతే. అయితే ఏంటంటే నేను ప్రెజెంట్ నాదే అనుకోండి. నేను స్టార్టింగ్ చేసిన సిట్యుయేషనే మీకు చెప్తా అనమాట. దాన్ని ఎట్లా చేసుకోవాలో మనం ఏం కథ అనేసి. ఇప్పుడు మనం బట్టలు కుట్టుడు వచ్చింది. మనకు బ్లౌజులు వచ్చేసినాయి. కామన్‌గా బ్లౌజులు వచ్చిన తర్వాత ఇక మనం కూడా కుట్టుకుంటున్నాం. బాగుంటున్నాయి. కానీ మనం బయటికి కుట్టాలి. ఎట్లా? కుట్టాలంటే మనకు ఎట్లా కస్టమర్ రావాలి? ఏం కథ? అనంటే ఫస్ట్ నేనేం చేశానంటే నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని. అదంతా ఓకే. కానీ వేరే వాళ్ళు మా పక్కన వాళ్ళు "అయ్యో! నీవు బానే కుట్టుకుంటున్నావు కదా! నాయి కూడా కుట్టొచ్చు కదా!" అని అడుగుతారు కదా! అడిగినప్పుడు ఏమైతదంటే మనం కొంచెం భయపడతా ఉంటామన్నట్టు. అమ్మో! మళ్ళీ ఎట్లొస్తాయేమో, వాళ్ళేమంటారో ఏమో, ఏం కథనో, మళ్ళేమైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా, మొత్తం నా మీద పడతదో ఏమో అని ఇదొకటైతే టెన్షన్ బాగా పడతారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే. కొత్త వాళ్ళే బయట వాళ్ళే కుట్టాలంటే. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తాం, మన వాటి మీద మన అమ్మలో, మన చెల్లెల్లో, అక్క చెల్లెల్లో, చిన్నమ్మలో వీళ్ళ మీద అయితే మనం ప్రయోగాలు ఎక్కువ చేస్తాం కదా! ఆ తర్వాతనే మనకు నలుగురికి నచ్చేలాగా మనం వేసుకున్న బ్లౌజులైతే, డ్రెస్సులైనా సరే గానీ, బయట వాళ్ళకి నచ్చినంక అరే! మీరు బానే కుడుతున్నారా, కుట్టొచ్చు కదా! అనే దగ్గరకొచ్చినామంటే ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ అనేది మంచిగా నేర్చుకున్నాము, కంప్లీట్ అయింది. ఒకరు మనల్ని అన్నప్పుడే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది మనకు కంప్లీట్‌గా వచ్చేసిందని అర్థం. కానీ ఇందులో కూడా చాలా మెళకువలుంటాయి. నువ్వెంత కుట్టినా సరే, ఎంత పెద్ద బొటిక్‌లో అయినా సరే మిస్టేక్ రాని మనుషులైతే ఉండరనమాట. ఎన్ని వేలు పెట్టి కుట్టించినా సరే ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ అన్ని ఉంటాయి. అది పక్కకు పెట్టేస్తాము. అయితే ఏందంటే ఫస్ట్ మనం భయపడొద్దు. కొత్త వాళ్ళు మనల్ని అడిగిర్రు. సరే మన పక్కనోళ్ళో, ఎదురోళ్ళో ఎవరో ఒకరు ఉంటారు కదా! అరే! నీ మంచిగానే కుట్టుకుంటున్నావు కదా! నాదొక జాకెట్ కుట్టియరాదా అంటే ఫస్ట్ మనం భయపడతాం. భయపడకుండా ఏం చేయాలంటే సరే కుడతానక్క ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి. మీకు నచ్చితే డబ్బులు ఇయ్యండి నాకు. లేకపోతే లేదు. ఒకవేళ బాలేదనుకో మళ్ళీ ఇంకొకటి ఏందంటే మనం ఒకవేళ అరే! నువ్వు నాకు ఫస్ట్ స్టెప్ అయితే వీళ్ళది చెప్తా. మనల్ని అడిగిన వాళ్ళదైతే ఏ నాది కుట్టబ్బా! నీయి మంచిగానే వస్తున్నాయి కదా! అని అన్నటోళ్ళకు సరే కుడతాను గానీ ఒకవేళ రాకపోతే నన్నేమనొద్దు. నాకు డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు. కుట్టు కూలి ఇయ్యకున్నా పర్లేదు గానీ నాకైతే నన్ను మాత్రం జర ఏమనొద్దు అని చెప్పేసేయాలి మనం. మనం ముందే చెప్పేసినామనుకో వాళ్ళకి గూడా ఇప్పుడు మనస్తత్వం తెలిసిపోతది. వాళ్ళు మంచిగా కుట్టినా మంచిగా లేదంటారా? వాళ్ళు ఎలాంటి గుణం ఉన్నోళ్ళు, బ్లౌజులో వంకలు బాగా పెడతారా? అది కూడా ఆలోచించి వాళ్ళే ఫస్ట్ మనం తీసుకోవాలి. అంటే కొంచెం ఎలా ఉన్నా పర్లేదని యేసుకునే వాళ్ళు ఉంటారు చూడు. అలాంటి వాళ్ళే మనం ముందుగా అలా కస్టమర్‌యి తీసుకున్నామనుకో, మన దగ్గరోళ్ళు, ఎదురుంగోళ్ళు, ఆపోజిట్ ఉన్న వాళ్ళదైనా సరే, వాళ్ళు ఏమనకుండా తీసుకునేటోళ్ళని బట్టి మనకేమైతదంటే మనం ఒక బ్లౌజ్ కుట్టించినాం. సరే కొంచెం ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకుంటారు చూడు. గాళ్ళు ఏమైతదంటే ఏ మంచిగానే కుట్టినావు తీరా అంటే మనకు ప్రోత్సాహం ఎక్కువైపోతదన్నట్టు. అబ్బా! నేను మంచిగానే కుట్టినట్టు. అంటే నేను ఇంకోరిది కుట్టగడతా. నేను ఎవరిదైనా కుట్టగలుగుతా కదా! అని మనకైతే హోప్స్ ఉంటాయి కదా! అలాంటి టైంలో ఏమైద్దంటే మనం ఫస్ట్ బ్లౌజులు కుట్టేటి బయట వాళ్ళయి మనం ఎలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళను
ఎన్నుకోవాలంటే ఇట్లా కొంచెం వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అడ్జస్ట్ అయ్యే వాళ్ళే తీసుకోరు. ఫస్టే బాగా స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళే తీసుకున్నారంటే ఫస్ట్ బ్లౌజ్కే భయపడ్డారంటే ఇంకోరు బ్లౌజులు మీకు తీసుకోవాలని కూడా అనిపించదనమాట. అందుకనే ఎప్పుడు కానీ మనం కొంచెం ఆలోచించాలన్నమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా మన దగ్గర ఉన్న వాళ్ళు నువ్వు కొంకలు పెడుతుందా ఎట్లా ఏం కథ నువ్వు నేర్చుకున్నావు కదా అని మనతోటే 4 విషయాలు వేరే వాళ్ళ గురించి కూడా షేర్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు మంచిగా కుడతలేరు ఇట్లా 10 వంకలు పెట్టేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ గుణాన్ని బట్టి మనం ఏం చేయాలంటే బ్లౌజులు అయితే తీసుకోవాలన్నమాట. అలాంటి ఏం పర్లేదులే కుట్రా ఏం కత్తి నువ్వు మంచిగా కుడుతున్నావు కుట్టు ఏమవుతుంది అది అనే వాళ్ళకు ఫస్ట్ టైం మీరు బ్లౌజ్ కస్టమర్ తీసుకొని కుట్టాలనిపిస్తే కుట్టాను. మీకు సరే వాళ్ళకి నచ్చింది కుట్టడం డబ్బులు ఇస్తా అన్నారనుకో తీసుకోండి. ఓకేనా? అట్లా మన ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే సరే మనల్ని ఎవరు అడుగుతలేరు మనకు బ్లౌజులు కుట్టడం వచ్చిందని మనకు హోప్స్ వచ్చింది అనుకోరాదు మనవి మంచిగానే ఉంటున్నాయి అయినా కూడా మనల్ని ఎవ్వరు అడుగుతలేరు జాకెట్ కుట్టమని కూడా అడుగుతలేరు. అడగనప్పుడు మనం ఎట్లా కస్టమర్ని తీసుకోవాలి అని అంటే మనకు జర క్లోజ్ ఉన్నోళ్ళు ఎవరైనా మంచిగా జర పరిచయం ఉన్నోళ్ళు ఉంటారు కదా. ఇది కూడా వాళ్ళ మైండ్ సెట్ని బట్టే ఇస్తారు. ఇది కూడా వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉండి పర్లెత్తి అనేటోళ్ళనే నీ అంతటి నువ్వే అడగాలి. ఏం చేయాలంటే అక్క నేను ఒక బ్లౌజ్ కుట్టిస్తా మీ బ్లౌజ్ ఇవ్వండి నేను కుట్టిస్తా ఒకటి నేను కుట్టి చూస్తా మీకు బాగా అనిపిస్తే నెక్స్ట్ టైం లేకపోతే లేదు. కాకపోతే ఇచ్చేది ఏందో ఫస్ట్ మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా సరే కానీ లైనింగ్ తీసుకోవద్దు సాదా బ్లౌజ్ తీసుకోండి మామూలుది సాదా బ్లౌజే ఇవ్వమనండి. వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ టైం మనకి ఇస్తున్నప్పుడు వాళ్ళు మస్తు భయపడతారు కదా మనకి ఇచ్చేటప్పుడు అమ్మో ఈమె ఎట్లా కుడుతుందో ఏం కథనో ఇంత మంచి బట్ట ఖరాబ్ అవుతుంది అనే ఆలోచనలోనే అయితే ఉంటారు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లయినా మనకు తక్కువదే ఇస్తారు. తక్కువది ఇచ్చినా సరే మనం ఫిట్టింగ్ మంచిగా కుట్టేటట్టు ఉండాలి. కటింగ్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇట్లా కట్ చేసుకున్న మనకు బ్లౌజ్ మంచిగానే వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకునే సెకండ్ స్టెప్ వాళ్ళ దగ్గర మనల్ని అడిగిన వాళ్ళు అది ఒక స్టెప్ అయితే మనం అడిగేటోళ్ళు రెండో స్టెప్ అవుతుంది అనమాట. మనం అడిగి వాళ్ళ దగ్గర బ్లౌజు మనం తీసుకొని కుడతామని అడిగినప్పుడు ఫస్ట్ నాకు డబ్బులు ఇవ్వకని చెప్పండి. మీ డబ్బులు నాకు ఇవ్వక అక్క 2 బ్లౌజులు కుట్టించుకోరా నేను ఎట్లా కుడుతున్నావు చూడరాదు నువ్వు గాడిగిడికి పోతున్నావు కానీ నేను కుట్టుడు ఎట్లుంటో చూడు నచ్చితేనే ఇయ్యరాదు పైసలు కూడా లేకపోతే లేదు మళ్ళా తాప వేరేటోళ్ళకి ఇచ్చుకో నాకు ఇయ్యకది అని మనం ఏదో ఒక సమాధానం కొంచెం ఫ్రీగానే మాట్లాడాలి వాళ్ళతోటి. అట్లా మనకు వాళ్ళు నమ్మకంతో బ్లౌజ్ ఇచ్చినప్పుడు కూడా అదే భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నలుగురితో మాట్లాడుకుంటూ బ్లౌజులు కట్ చేయొద్దు. ఎందుకంటే మనం అంత సీనియర్ కాదు కాబట్టి మనం ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ కౌంట్ చేసుకుంటూ మనం బ్లౌజులు అయితే కట్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనం కుడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు బ్లౌజులు కట్ చేయాలి. మంచిగా టేప్ కొలతలతోటి బ్లౌజ్ మీరు ఎట్లా నేర్చుకుంటారో ఆ విధానంతో మీరైతే బ్లౌజులు కట్ చేయడం బ్లౌజ్ కటింగ్ మంచిగా వచ్చిందంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా మంచిగానే వస్తుంది. స్టిచ్చింగ్లో కూడా కొన్ని ఉంటాయి కానీ ఫస్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలంటే కటింగ్ ఉంటుంది ఫినిషింగ్ రావాలంటే స్టిచ్చింగ్ ఉంటుంది. ఇవి రెండే తేడా అనమాట. ఇది అనమాట సెకండ్ స్టెప్ అయితే. ఇక ఇట్లా ఇప్పుడు సరే సెకండ్ స్టెప్ అయితే అయిపోయింది. ఫస్ట్ మనల్ని అడిగేటోళ్ళు తర్వాత వచ్చేసి సెకండ్ మనం ఇంకోరిని అడిగేటోళ్ళం. ఆ తర్వాత ఏమైతే సరే వీళ్ళు ఇస్తలేరు వాళ్ళు ఇస్తలేరు ఎవరైనా నీకు ఇంకా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో ఇప్పుడు వాళ్ళను ఇంకొకరికి చెప్పమనాలి. ఇట్లాగే మా పక్కన మంచిగానే కొడుతుంది అబ్బా జర చెప్పరాదక్క నేను ట్రై చేస్తాను. సామాన్యంగా అంత దూరం దాకా రాదు నాకు తెలిసి. ఈ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లోనే మనకు గిరాకీ అయితే మారుతుంది అనమాట. ఖచ్చితంగా మనం ఒక బ్లౌజ్ వాళ్ళకి నమ్మకంతో మంచిగా కుట్టించినాం అనుకో ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ ఇంకోటి థర్డ్ స్టెప్ ఏంటిదంటే సరే మనకు గిరాకీ వస్తుర్రు ఫస్ట్ నువ్వు డబ్బులు ఏం చేయాలి అంటే తక్కువ తీసుకోవాలి. చాలా సపోజ్ నువ్వు ఉండే ఏరియాలో 150 కొడుతుర్రు అనుకోరాదండి ఒక లైనింగ్ బ్లౌజ్ వచ్చేది. సాదా బ్లౌజ్ వచ్చేసి 100 120 కుట్టినప్పుడు నువ్వు 80 తీసుకో. నష్టం ఏముంది నీకు గిరాకీ మారేదాకా 80 రూపాయలు తీసుకో 100 రూపాయలు తీసుకో. అట్లాంటప్పుడు ఆరోగ్యం దగ్గర 10 20 తక్కువనట అనేసి ఖచ్చితంగా ఎవరో ఒకరు మన దగ్గర ఖచ్చితంగా తెస్తారు. డబ్బులు తక్కువ అంటే మన ఆడవాళ్ళం అయితే ముందుగా ఉరుకుతాం. మనకి ఇచ్చిన తర్వాత మనకు నచ్చకపోతే వేరే వాళ్ళ దగ్గర పోతారు. పైసలు పోయినా సరే పిండి కొద్ది రొట్టె అని ఆలోచించేటోళ్ళు అయితే ఫస్ట్ మన దగ్గర ప్రయత్నం చేసిన తర్వాత వేరేటోళ్ళ దగ్గర పోతారు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం తక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు కూడా మన దగ్గర కస్టమర్ ఖచ్చితంగా వస్తారు. బయట మన రెగ్యులర్గా కుట్టేవాళ్ళు మన చుట్టూ ఏరియాలో ఎట్లా కుడతారో దాన్ని బట్టి మనం రేటు తక్కువ తీసుకున్నాము అనుకో మన దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళైతే ఒక్క బ్లౌజ్ అన్న పట్టుకొస్తారు. ఎక్కువ చేయకున్నా సరే కానీ ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే ఇస్తారు. ఆ బ్లౌజ్ మంచిగా అనిపించింది అనుకో వాళ్ళకు నెక్స్ట్ టైం తెస్తారు. లేదు చిన్న ప్రాబ్లం వచ్చింది అయ్యో బుజ్జికి ఇది ఇట్లుందిరా గది అట్లున్నదిరా అని అన్నారు అనుకో అయ్యో ఇదేనా అంటే
ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటది. ఇప్పుడు ఆడ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ఎందుకు? సరే అది మీకు అర్థం కాలేదు. కొత్తగా నేర్చుకునేటోళ్ళకి అర్థం కాలేదనుకో, చలో గూగుల్ అంతే యూట్యూబ్‌ని అడిగేసేయాలి. ఇలా వస్తే ఏం చేయాలి? అంటే అవి వీడియోలు సెర్చ్ చేసినా కూడా మీకైతే మస్తు దొరుకుతాయి. మస్తు ఐడియాలయితే ఉన్నాయి మన యూట్యూబ్‌లోకైతేనైతే. ఇట్లా అనమాట. ఏదో ఒక ఐడియానైతే మనకు బ్లౌజ్‌కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనకు ఐడియాలు కూడా ఈళ్ళు ఇస్తారు. కాకపోతే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తారు యూట్యూబ్‌లో కూడా. బాగా ఆలోచించి అయితే చేయాలన్నమాట. ఇదనమాట. మనము ఫస్ట్ ఏం జేయాలే, మనం అడిగి తీసుకోవాలే. లేదంటే మనల్ని అడిగేటోళ్ళుంటారు. మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మనీ అయితే చాలా అంటే చాలా తక్కువనే తీసుకోవాలి. స్టార్టింగ్ వాళ్ళకి నమ్మకం కలిగేదాకా వీళ్ళు ఈ 80 సపోజ్ సాదా జాకెట్ 120 అనుకో, మీరు 80 తీసుకున్నారనుకో, కష్టం పోతే పోనీ ఏం కాదు. అబ్బా! బయటకంతా తీసుకున్నా నేను ఎందుకు తక్కువ తీసుకోవాలని అస్సలు అనుకోద్దు. నువ్వు ఖచ్చితంగా టైలర్ కావాలి, నీకు మస్తు గిరాకీ రావాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు తక్కువ తీసుకోవాలి. ఈ తక్కువ కుట్టినప్పుడు వాళ్ళు 4 కుట్టించుకుంటారు. ఆ 4 కుట్టించుకొని ఆళ్ళు పోయి ఇంకో నలుగురికి చెప్తారు. వాళ్ళు పోయి ఇంకో నలుగురికి చెప్తారు. ఆ నలుగురు నీ దగ్గరికి అలవాటయినంక, 12 మంది నీ దగ్గరికి అలవాటయినంక ఆటోమేటిక్‌గా నీ ఫిట్టింగ్ గనక నచ్చినట్టయితే ఏడాదులు కుట్టించుకుంటారు. నువ్వు 10లు, 50లు పెంచినా కూడా నీ దగ్గరికే వస్తారనమాట. ఫస్ట్ వాళ్ళకు కస్టమర్‌కు నమ్మకం కలిగియాలి మనం మంచినే కుడుతుంది అనేటట్టు. మళ్ళీ ఇంకోటి మనం ఈ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటా కదా! ఫస్ట్ వాళ్ళకేందంటే మనం మంచి రెస్పెక్ట్‌గా మాట్లాడాలి. చికాకు తెప్పించుకోవద్దు. చిరాకు మాట్లాడొద్దు. వచ్చిన మనిషిని రెస్పెక్ట్‌గా మాట్లాడాలి. కస్టమర్‌లే మన దేవుళ్ళు కాబట్టి ఆ దేవుళ్ళని మన దగ్గరికి ఎప్పుడూ రప్పించుకుంటే మన దగ్గర లక్ష్మీదేవి అయితే నిలబడి ఉంటదనమాట. ఇది మన వీడియో గనక నచ్చినట్టయితే సిస్టర్స్ ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతదని వీడియో స్టార్టింగ్‌లో నేనేం చెప్పానో వాళ్ళకు అబ్బా! ఇది అక్క బాగా చెప్పింది. ఇదొక ఐడియా మనకు ఉపయోగపడతాయి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇయ్యండి. ఎవరైనా అక్కలో, చెల్లెలో మీకు కొత్తగా నేర్చుకొని భయపడేవాళ్ళు, అబ్బో! కస్టమర్ కుట్టాలంటే భయపడేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్‌గా ఉంటది. కొంచెం ధైర్యంగా కూడా ఉంటదనమాట. ఇట్లా నేను కూడా మీరు నమ్ముతారో లేదో గానీ, నేను కూడా స్టార్టింగ్‌లో చాలా భయపడ్డాను కస్టమర్ ఈ బ్లౌజులు కుట్టాలన్నప్పుడు. మా అమ్మాయి నాయే కుట్టుకునేదాన్ని ఎక్కువ శాతం అయితే. తర్వాత మా మమ్మీ బ్లౌజులు చూసి పక్కన వాళ్ళు ఉంటారు కదా! అరే! ఎవరు కుట్టిర్రు? ఏం కథ మీ బ్లౌజులని ఎవరో ఒక్కరన్నా అడుగుతారు 10 మందిలో. మా బిడ్డనే కుడతా అంటే, అయ్యో! నా జాకెట్ ఒకటి కుట్టించుకరా రాదు అని అంటారు కదా! అక్కడి నుంచి నా స్టెప్ అయితే ఇట్లా తిరిగిందనమాట. నేను అట్లా అప్పటినుంచి నా బ్లౌజులు కస్టమర్‌వి కుట్టడం స్టార్ట్ చేశాను. సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎవరికైనా వస్తూనే ఉంటాయి. మనం దాన్ని కవర్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకు ఓపికగా చెప్పాలి. బాడీలో కొంతమంది బాడీని బట్టి చాలా బాడీలో కూడా చేంజెస్ ఉంటాయి. కుట్టుడే కాదు వాళ్ళ బాడీలో కూడా చేంజెస్ ఉంటాయన్నమాట. దాంట్లో కూడా మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతీది మన కటింగ్ ప్రాబ్లమే ఉండదు. మనం నేర్చుకున్న దాన్ని బట్టి అయితే వాళ్ళ బాడీని బట్టి కూడా ఉంటది. అది కూడా ఏది ఎలా ఉంటే ఎట్లొస్తుందనేది మీరు ఒకవేళ ఎవరైనా డౌట్ ఉన్నోళ్ళు కామెంట్ చేస్తే దానికోసం కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తా అనమాట. మొత్తానికి ఖాళీగా ముచ్చట ఎందుకు చెప్పాలని నేను ఫుల్ బ్లౌజ్ అయితే కుట్టుకుంటానైతే మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానబ్బా! చూసారు కదా మొత్తానికైతే. అయితే కొత్తగా చూసేటోళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని అయితుంది అనమాట నాకైతే. ఇదన్నమాట మన టైలరింగ్ టాపిక్ వచ్చేసి. మొత్తానికి మీతోటి ముచ్చట పెట్టుకుంటే జాకెట్ అయితే కుట్టినబ్బా! ఫుల్ జాకెట్ అయితే. ఇది ఉగాది రోజు కుట్టిననమాట. ఫటాఫట్ వాళ్ళకి బర్త్‌డే పార్టీకి వాళ్ళు కుట్టమంటే కుట్టాను. ఇది కుట్టిన తర్వాత నైట్ వాళ్ళు ఏసుకుంటారన్నట్టు. పండగ హడావిడి ఎట్లుంటదో తెలుసు కదా! మళ్ళా రంజాను. తెల్లారితే రంజాన్. ఆ బట్టలు, ఈ బట్టలు చాలా అలసిపోయాననమాట. ఇగ అలసిపోతే ఎవరి కోసం? మన కోసమే గదా! మనీ వస్తాయి గాబట్టే గదా! మళ్ళీ వచ్చిన కస్టమర్‌ని అస్సలు ఎట్టి పరిస్థితిలో వెనక్కి పంపేదే లేదు. నువ్వు తిను, తినకపో. వెనక్కి పోతే వాళ్ళు మళ్ళొస్తారో రారో. ఎందుకంటే వీధికో మిషన్ అయింది, గల్లీకో మిషన్ అయింది, ఇంటికో మిషన్ అయింది. కాబట్టి వచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదులుకునే అవకాశమే లేదు. ఓ 50, 10, 20 తక్కువ, ఎక్కువ చేసుకొనైనా మన కస్టమర్లను మన దగ్గరే ఉంచుకొని ఇంకో నలుగురిని మనం రప్పించుకునేలానైతే చూడాలి. మొత్తానికి మొన్న లంగా కుట్టిన బ్లౌజ్ వీడియో అయితే లంగా కుట్టిన వీడియో చూశారు కదా! ఇదైతే బ్లౌజ్ కుట్టాననమాట. మొత్తానికి వీడియో కామెంట్ అయితే చేయండి అబ్బా! మీరు ఇచ్చే కామెంట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. చూశారు కదా! మొత్తానికైతే కొత్తగా నేర్చుకునేటోళ్ళు అస్సలు భయపడకండి చెల్లెళ్ళు. నాకు తెలిసి నాకన్నా చిన్నోళ్ళే కుడతా ఉంటారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడకుండా మంచిగా బ్లౌజులు అయితే కుట్టండి. నేను చెప్పిన సలహాలు పాటిస్తూ మీరు కుట్టిర్రంటే ఖచ్చితంగా మీ దగ్గరికి కస్టమర్లు పరుగునొస్తారు. ఎక్కువ కుట్టకున్నా సరే, రోజు 1, 2 కుట్టుకున్నా సరే, బయట డ్యూటీకెళ్ళే వాళ్ళు, పిల్లలున్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఇంట్లో నుంచి బయటికెళ్ళని వాళ్ళకు మన టైలరింగ్ అనేది చాలా గొప్ప పని. అసలు మంచి పని. మళ్ళా పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. కష్టాన్ని నమ్ముకోవాలి అంతేగాని ఇది మాత్రం పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువనే చెప్పాలి. ఆ 7,000 పెట్టి నువ్వు మిషన్ కొంటే కనీసం ఒక మిషన్ మీద
కనీసం 1 లక్ష 2 లక్షలు కూడా సంపాదించిన వాళ్ళు మీరైతే భయపడకుండా స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి.